నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో లైకెన్ ప్లానిస్ గురించి, ముఖ్యంగా నోట్లో వచ్చేటువంటి లైకెన్ ప్లానిస్ గురించి, అందులో 100% ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఒక ఆయుర్వేదిక్ రెమెడీ గురించి తెలుసుకుందాం. లైకెన్ ప్లానిస్ అనేది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్గా చెప్పుకోవచ్చు. 0.5% నుంచి 2% పాపులేషన్లో ఈ లైకెన్ ప్లానిస్ని మనం చూడడం జరుగుతుంది. చర్మంపై వచ్చేటువంటి లైకెన్ ప్లానిస్ కంటే కూడా నోట్లో వచ్చేటువంటి లైకెన్ ప్లానిస్ని మనం ఎక్కువ విరివిగా చూడడం జరుగుతుంది. మరియు చికిత్స కూడా ఇది చాలా కష్టతరంగా అని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల ఈ యొక్క లైకెన్ ప్లానిస్ అనేది వస్తూ ఉంటుంది. సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే నోట్ లోపల, ముఖ్యంగా బుగ్గ లోపల వైట్ కలర్ ప్యాచెస్ రావడం, లేదా బ్రైట్ రెడ్ కలర్ ప్యాచెస్ రావడం, ఇది పెయిన్ మరియు బర్నింగ్ సెన్సేషన్తో రావడము, నోట్లో మంటతో పాటుగా తినేయడానికి కష్టంగా ఉండడము, మాట్లాడడంలో ఇబ్బంది కలగడము, మింగడంలో కష్టంగా ఉండడం, ఇవన్నీ కూడా మనము ఈ ఓరల్ లైకెన్ ప్లానిస్లో సిమ్టమ్స్గా చెప్పుకోవచ్చు. ఈ పేషెంట్స్కి ముఖ్యంగా ఈ సిమ్టమ్స్తో పాటు కొన్ని రకాల సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. చికిత్స చూసుకున్నట్టయితే గనక పై పూతలతో వాడేటువంటి స్టిరాయిడ్స్ మందులు, లేదా కడుపులోకి ఇచ్చేటువంటి స్టిరాయిడ్స్ మందులు, నొప్పిని తగ్గించడానికి ఎన్ఎస్ఏఐడీస్ అంటాం, అంటే నాన్ స్టిరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం, వీటిని నొప్పిని తగ్గించడానికి ఇవ్వడం జరుగుతుంది. ఇవి మంచి మందులైనప్పటికీ, అంటే ఇనీషియల్ స్టేజెస్లో వెంటనే రిజల్ట్ చూపించేటువంటి మందులైనప్పటికీ, వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మరియు కాంట్రా ఇండికేషన్స్ వల్ల వీటిని ఎక్కువ కాలం వాడడం అనేది చాలా కష్టం. మరియు ఈ యొక్క లైకెన్ ప్లానిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువగా ఉండడము, మరియు ఓరల్ హైజీన్ అనేది కూడా వీళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. చేయకపోవడం వల్ల కూడా వీళ్ళకు రిపీటెడ్గా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. ఇవన్నీ అంశాలను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఓరల్ లైకెన్ ప్లానిస్లో హెర్బల్ రెమెడీస్ అనేవి ఈ యొక్క చికిత్సలో ఒక మంచి రోల్ ప్లే చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది పేషెంట్స్ కూడా ఈ యొక్క హెర్బల్ మెడిసిన్ని ఒక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ కింద కూడా గ్రహిస్తున్నారు. అయితే ఈ యొక్క ఓరల్ లైకెన్ ప్లానిస్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్గా, లేదంటే బెస్ట్ హెర్బ్గా మనము టర్మరిక్ అని చెప్పుకోవచ్చు. టర్మరిక్లో ముఖ్యంగా టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్స్లో మనకు కర్కుమినాయిడ్స్ అనేటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి యాంటీ కార్సినోజెనిక్ ప్రాపర్టీతో పాటు యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, పెయిన్ని తగ్గించేటువంటి ప్రాపర్టీ కూడా ఉంటుంది. టర్మరిక్ లేదా పసుపుని జెల్ రూపంలో ఆ నోట్లో ప్యాచెస్ మీద అప్లై చేయడం, టర్మరిక్ లేదా పసుపుని టీ లాగా మనము ఎప్పుడైతే మార్నింగ్ టీ చేసుకుంటామో అట్లా వాటర్‌తో టీ లాగా చేసుకొని తాగడం, లేదా మీరు తీసుకున్నటువంటి మందులతో పాటు టర్మరిక్ యొక్క క్యాప్సూల్స్‌ని సప్లిమెంట్ లాగా తీసుకోవడం వల్ల ఈ యొక్క ఓరల్ లైకెన్ ప్లానిస్ బాగా తగ్గుతుందని రీసెర్చ్‌లో కూడా ప్రూవ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క టర్మరిక్‌ని డివైడెడ్ డోసెస్‌లో తీసుకోవడం, లేదా డాక్టర్ సలహాతో టర్మరిక్‌ని యాడ్ చేసుకోవడం, వంటలో యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకు ఓరల్ లైకెన్ ప్లానిస్‌లో మంచి గుణం కనిపిస్తుంది. మీరు గనక ఈ యొక్క లైకెన్ ప్లానిస్‌తో బాధపడుతూ ఉంటే గనక తప్పక ఈ టర్మరిక్ యూసేజ్ అనేది మొదలుపెట్టండి. ఇనీషియల్ స్టేజెస్‌లో ఉండే వాళ్ళలో ఇది బాగా పనిచేస్తుంది. ఎవరికైతే ఇది వాడినా తగ్గదో తప్పక వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్‌తో ట్రీట్మెంట్ అనేది మొదలుపెట్టడం అనేది ఇంపార్టెంట్. మీకు గనక ఈ యొక్క ఓరల్ లైకెన్ ప్లానిస్ ఇబ్బంది ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళకి ఇబ్బంది ఉన్నా తప్పక మా కేఆర్ హెర్బ్స్‌ని సంప్రదించి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండేటువంటి ఈ క్లినిక్‌ని సంప్రదించి మీరు ట్రీట్మెంట్‌ని తీసుకోండి. ఒక ఓరల్ లైకెన్ ప్లానిస్ సమస్యతో ఎవరు బాధపడుతున్నా మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే తప్పక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.